Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. భోగ భాగ్యాల భోగికి ఆ పేరెలా వచ్చింది, అలాగే భోగి పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో మకర సంక్రాంతి పండుగను ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా పిడుకలను, కట్టెలను, పాత వస్తువులను భోగి మంటల్లో వేసి వేడుకలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా భోగి పండుగ ఎలా వచ్చింది, ఎందుకని భోగి మంటలు వేస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి యొక్క పురాణం మరియు శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం. బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజునే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైన భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగను ఆచరణలోనికి వచ్చిందని మన పురాణ గాథ. ఏ విధంగా గోదాదేవి భోగం పొందిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే ఒక భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడు అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన మనస్సు విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకి విష్ణుచిత్తుడనే బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమె సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితులంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందుగా తానే ధరించి తనలో ఆ శ్రీకృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వలన తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనస్సులో కృష్ణుని మీద ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాళ్లను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుడు ఆదేశాలు విన్న విష్ణుచిత్తుడు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే గోదాదేవిని
విల్లీపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరారు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు ఆలయంలోనికి తీసుకొని వెళ్లారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలోనికి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలోనికి ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతి ముందు రోజు అనగా భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోనికి తొక్కిన పురాణగాథ మనకందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగింది. కనుక బలి చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడింది. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఈ రోజే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమిపైకి పంపించి రైతుల పాలిట దైవాన్నిగా భూమికి దిగి వచ్చిన రోజు కూడా ఇదే రోజు అని పురాణ గాథలు చెబుతున్నాయి. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగ మండే చలి మంటలను వేసుకుంటారు. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా ఇలా చేస్తారు. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటల్లో వేస్తారు. దేశీ ఆవు పేడ పిడకల్ని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి, ప్రాణవాయువు గాలిలోనికి అధికంగా విడుదల అవుతుంది. చలికాలంలో వచ్చే శ్వాస సంబంధమైన వ్యాధులను ఔషధంగా కూడా ఇది బాగా పనిచేస్తుంది. మరి ఈ భోగి రోజున తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి ముందే తెచ్చి భోగి మంటల కోసం సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా ఈరోజు మంటల కోసం తాటాకు మోపులను ఇళ్ల వద్దకే తెచ్చి విక్రయిస్తారు. వీటితో పాటుగా మంటలలో పనికిరాని పాత వస్తువులను కూడా వేస్తారు. ఈ భోగి మంటలను ఎవరి ఇంటి ముందు వారు వేస్తారు. ఈ భోగి మంటలలో చలి కాచుకున్న చిన్న పెద్దలు భోగి మంట సెగతో వేడి నీటిని కాస్తారు. ఆ వేడి నీటితో తలంటు స్నానం చేసి పండగ రోజున కొత్త బట్టలు ధరిస్తారు. పండుగ నెలలో ముగ్గులకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజున కూడా చాలా అందంగా రంగురంగుల రంగవల్లులు వేస్తారు. భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలను ఎగురవేస్తారు. వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీ పడతారు. కొన్ని ప్రాంతాలలో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతాయి. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ముందుకు వస్తారు. పోటీలలో పాల్గొనే కోళ్లపై పందాలు కూడా కాస్తారు. తాహత్తుకు మించిన మితిమీరిన పందాలు కాయడం వలన కలిగే అనర్థాల వలన పందాలు కాయడంపై నిషేధాంక్షలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీటిని పారించి తడి చేస్తారు. ఒక పంట పూర్తి అయిన తదుపరి మళ్ళీ పంట కోసం సాగు భూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు. ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అని అంటారు. అలాగే ఈ భోగి రోజున పిల్లలపై భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. చిన్న రేగిపళ్ళు, చిల్లర, చెరుకు ముక్కలు, చాక్లెట్లు మొదలైనవి అన్నీ కలిపి పిల్లలపై నుంచి పోస్తారు. ఈ రేగిపళ్లను భోగి పండ్లు అని అంటారు. ఈ విధంగా రేగిపళ్లను పిల్లలకు దిష్టి తీసి పిల్లలపై పోస్తారు. భోగిపళ్ళు ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుని ఆశీర్వచనాలుగా భావిస్తారు. అలాగే ఇళ్లల్లో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువలను ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు.
ఈ విధంగా చిన్న పెద్ద భోగి పండుగను ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.